Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. I will confirm my promise on your side. ది బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 6 వర్సెస్ 12. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆయన వాగ్దానం చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేస్తున్నాడు. నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరచెదను అని మనతో సెలవిస్తున్నాడండి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలను ప్రేమించి తన వాగ్దానాన్ని మనందరి జీవితాలలో నెరవేరుస్తాను, స్థిరపరుస్తాను అని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడండి. మనము కొన్నిసార్లు దేవుడు చేసిన వాగ్దానమును మనం మరచిపోతాం. కానీ వాగ్దానం చేసిన దేవుడు ఎన్నటికీ మరువడు. ఆయన నమ్మదగిన గొప్ప దేవుడు. కాబట్టి మనమందరము దేవుని యందు విశ్వసించాలి. ఆనాడు సొలొమోను మందిరాన్ని నిర్మించినప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమై సొలొమోనుతో, నీవు నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించి నడుచుకున్నట్లయితే నీ పక్షముగా నా వాగ్దానమును స్థిరపరచదను అని సెలవిచ్చాడు. సొలొమోనును ఆశీర్వదించాడు. చూడండి ఎంత గొప్ప దేవుడండి మన ప్రభువైన యేసుక్రీస్తు. మనము దేవుని యందు విశ్వసించి దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన న్యాయ విధులను గైకొని దేవునిని ఆరాధించుచు ఆయనను గణపరిచే వారముగా మనమందరము జీవించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపామయుడ దయగల దేవ, నీకే వందనములు స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన వాగ్దానాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ప్రభువా, నీ ఆజ్ఞలను నీ న్యాయ విధులను మేము గైకొని వాటిని అనుసరించి నీ నీతి మార్గమునందు నడిచే వారముగా సహాయము దయచేయండి. సొలొమోను వంటి జ్ఞానమును, అట్టి విశ్వాసమును, నమ్మకమును మేమందరము కూడా జీవించాలని, వాటన్నిటిని కలిగి ఉండాలని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, నీ వాగ్దానమును మా ఎడల స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.